माता च पार्वतीदेवी पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। మన దేశము పవిత్ర దేశము, పుణ్యప్రదమైన దేశము, అనేక తీర్థ మహిమాన్వితమైన దేశము, సాధు మహాత్ములు తపస్సులు యోగులు వారు సాధనా మార్గంలో ఉండి భగవంతుని దర్శనం చేసుకున్న దేశము, మన కంచి స్వామివారిలాగా నడిచే దేవుడు అంటే ఈ యుగంలో కూడా ఆ సనాతన ధర్మం యొక్క ప్రతినిధిగా ఇంటింటికి వారి అనుగ్రహాన్ని ప్రసాదించిన అద్భుతమైన దివ్య సందేశాన్ని లోకానికి అందించిన స్వామివారి లాంటి మహాత్ములు సంచరించే దేశము. ఈ దేశంలో ఆ పుణ్యతీర్థంలో కృష్ణవేణి అని ఆ తీర్థము, అనేక దివ్యక్షేత్రాలు అక్కడ ఉన్నాయి కృష్ణా తీరంలో. ఆ కృష్ణా తీరంలో మంచి మంచి వేద పండితులు, శాస్త్ర పండితులు, సంగీత గాయకులు, ఉపాసకులు వారందరూ కూడా ఆ పుణ్య కృష్ణా తీర్థంలో స్నానము ఆచరించి భవ్యంగా భక్తితో ఆ స్నానముని ఆచరించి నిత్య కర్మానుష్ఠానము చేస్తూ వారు తరించి లోకంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ సంసార సాగరం నుంచి వారికి విముక్తి కలిగేటట్టుగా వారికి తరుణోపాయాన్ని ప్రచారం చేస్తూ మంచి సాధకులు ఉండే ప్రదేశము ఈ కృష్ణా తీరం. ఆ కృష్ణా తీరంలో పరాశక్తి శక్తి లేక మనం ఏ పని చేయటం కుదరదు, చేయటం సాధ్యం కాదు. మాట్లాడటం కానీ, వినటం కానీ, చూడటం కానీ, వాసన చూడటం కానీ, భోజనం చేయటం కానీ, ఏదైనా సరే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారం అంటారు. వ్యాపారం అంటే బిజినెస్ కాదు, అది ప్రవర్తన. కర్మేంద్రియ వ్యాపారములు, జ్ఞానేంద్రియ చర్యలన్నీ కూడా ఆ శక్తి పరాశక్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణ్యం ఉంటేనే జరుగుతుంది. తరణ కరణానాం అసులభ అంటే మనం తపస్సు గనక చేయకపోతే, సాధన గనక చేయకపోతే, నామ జపం గనక చేయకపోతే అది కష్టం. అందుకని నామ జపం ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా ఆ శక్తి యొక్క
అనుగ్రహాన్ని, పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి నిత్యము ప్రయత్నము చేస్తారు ప్రజలు. నిత్యము దీపం వెలిగిస్తారు. ముగ్గులు వేసి ఉదయము సాయంత్రము దీపం వెలిగించి దుర్గా లక్ష్మీ సరస్వతిని సేవించుకుంటారు. దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సుఖప్రద. ఆ దుర్గాదేవిని, దుఃఖముని తొలగించే దేవి దుర్గాదేవి. సంపన్నత, ఐశ్వర్యాన్ని అంటే డబ్బు మాత్రమే కాకుండా అనేక విధ ఐశ్వర్యాలు, అష్టలక్ష్మి అంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలాంటి మంచి కుటుంబము, మంచి స్నేహితులు, మంచి పదార్థములు, ధాన్యాలు, ఇవన్నీ కూడా ఐశ్వర్యం కింద లెక్క. మంచి ఆత్మ గుణాలు, సాత్వికమైన గుణాలు, దానికి లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలగాలి. సద్బుద్ధి మనకు కలగాలి. దానికి సరస్వతి అమ్మవారు విశేష జాడ్యాపహ, సోమరితనం లేకుండా, చెడ్డ ఆలోచన లేకుండా, మంచి శ్రద్ధ, భక్తి, విశ్వాసం కలిగిన దారిలో మన జీవితంలో యథాశక్తి మంచి కార్యక్రమాలు చేయటానికి ఆ సరస్వతి అమ్మవారి కటాక్షం కలగాలి. దానికే ఉదయము మనము కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గౌరీ స్యాత్, ప్రభాతే కరదర్శనం అని దుర్గా లక్ష్మీ సరస్వతి త్రిమూర్తి, త్రిశక్తి అయిన ఆ అమ్మవార్ల యొక్క అనుగ్రహ ఆశీర్వచనాల కోసం మనం ప్రార్థన చేస్తాము. సుప్రభాత ప్రార్థన చేస్తాం. ఆయన సంధ్య, గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. ఆ సంధ్యా సమయములో, గోధూళి లగ్నం అయిన ఆ సందర్భంలో, అంటే ఆవులన్నీ బయటికి వెళ్ళి వస్తాయి సాయంత్రం. సంచారభూతాని దిగంతరాణి కృత్వా దినాంతే నిలయాయ గంతుం, ప్రచక్రమే పల్లవరాగతామ్ర ప్రభాపతంగస్య మునేశ్చ ధేను. ఆ సూర్యనారాయణుడు, ఆయన సూర్య భగవాన్ లోకమంతా సంచరించి పునీతం చేసి ప్రత్యక్షంగా ఏదైతే చెడ్డ శక్తులు ఉంటాయో దాన్ని కూడా శమనం చేసి, సాయంత్రము ఆయన సూర్యాస్తమనం ఆ వేళకు ఆయన చేరుకున్నప్పుడు, అస్తగిరి చేరుకున్నప్పుడు, అస్తగిరి ఆ సమయంలో ఆవులు కూడా అక్కడక్కడ సంచారం చేసి పచ్చికలు, కసువు ఇవన్నీ తినేసి అక్కడక్కడ తన యొక్క సంచారం చేత పునీతం చేసి భూభాగాన్ని, అంటే అలా కొన్ని స్వయం వ్యక్త క్షేత్రములు ఉన్నాయి. ఆంధ్రదేశంలో కూడా మహానంది లాంటి పుణ్యక్షేత్రంలో ఆ గోమాత, ఆవు పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లుగా కూడా ఒక పురాణ ప్రశస్తి ఉన్నది. దాని తర్వాత ఆ చోటును తెలుసుకున్నారు, తర్వాత గుడి గోపురాలు కట్టారని ఉంది. అలా ఈ సాయంత్రం సమయం అనేది, సంధ్యా సమయం అనేది గోధూళి సమయం అంటారు. ఆ ఆవులు వచ్చినప్పుడు అక్కడి నుంచి పైకి వస్తున్న వాళ్ళ ఆవుల సంచారం చేత పైకి వస్తున్న మట్టి, గోధూళి అనేది పవిత్రం అంటారు. ఆ సమయానికి తర్వాత ఈ సంధ్యా సమయంలో దీపం వెలిగించి
దుర్గాలక్ష్మి సరస్వతి అమ్మవారిని పూజించే అలవాటు ఇంటింటికి హిందూ సనాతన ధర్మంలో ఉన్న గుడిసెల నుంచి బంగ్లాల వరకు ఉండే ప్రతీతి, ప్రయత్నము, ప్రార్థన పద్ధతి. ఆ దుర్గాలక్ష్మి సరస్వతి అమ్మవారిని ఈ శరన్నవరాత్రి సందర్భంలో, అంటే 4 నవరాత్రి సందర్భాలు ఉన్నాయి ప్రతి సంవత్సరము. దాంట్లో శరద్ ఋతువులో వచ్చే ఈ సంవత్సరం అధిక మాసం కనుక 4 రోజుల తర్వాత ఇది మొదలవుతున్నది. ఈ శరన్నవరాత్రి సందర్భంలో కృష్ణా తీరంలో ఉండే కనక దుర్గా అమ్మవారి గుడిలో దుర్గా మల్లేశ్వర స్వామి అంటే ఆది దంపతులు మల్లేశ్వర స్వామి, శివుడు. ఏ శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ అంటారు. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. శివం అంటే మంచిది అని అర్థం. ఆ మంచిది ఇచ్చేవారు శివుడు. ఆ మల్లేశ్వర స్వామి అనుగ్రహం కోసము అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. దానికోసం రుద్రాధ్యాయం నమక ప్రశ్నము చదువుతారు. 11 సారి అభిషేకం చేస్తారు, శివుడికి అభిషేకం చేస్తారు. అలా దశాంశ హోమం చేస్తారు. సమసంఖ్య కూడా చేసే అలవాటు కూడా ఉంది. ఎక్కువ ఈ ప్రచారంలో దశాంశ హోమం ఉన్నది. అంటే 10 సారి నమక ప్రశ్నం పారాయణం చేస్తే ఒకసారి హోమం చేస్తారని. ఈ పూజా హోమం ఇవన్నీ చేస్తే దేవతలకు సంతృప్తి కలుగుతుంది. నత్యాజ్యం కార్యమే వచత్ అని భగవద్గీతలో యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణా ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం అని చెప్పి ఈ యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా చేయాల్సిందే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకని ఈ హోమాలు, పూజల చేత దేవతల్ని మనం సంతోషపరిచి ఆ దేవతలు మనకు వర్షము, ఇంకా సుభిక్షము, ఆరోగ్యము, ధైర్యము, సత్సంకల్పము ఇవన్నీ ప్రసాదిస్తారు. ఆ పరమేశ్వరుడు యొక్క విశేషం మహాత్మ్యం ప్రథమో దైవ్యో భిషక్ భిషక్తా మంత్వా భిషజాం శృణోమి. వైద్యులకి వైద్యుడు ఆయన. వైద్యనాథ స్వామిగా ఉంటారు ఆయన. తంజావూరు పక్కన వైద్యనాథ స్వామి గుడి ఉంది. బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ జపేన్ నామత్రయం నిత్యం మహారోగ నివారణం అని అక్కడ పద్యాలు చదువుకుంటారు. అలా రుద్రాధ్యాయంలో విశ్వరూప ప్రదర్శనం చెప్పబడినది. అంటే మహావిష్ణు యొక్క పరిపాలన మూర్తి యొక్క విశ్వరూపం గురించి భగవద్గీతలో 11వ అధ్యాయంలో చెప్తున్నారు. దివ్యం దదామి తే చక్షు పశ్యమే రూపమైశ్వరం. ఈ సామాన్య కన్నుతో చూసేదానికి కాదు భగవంతుని యొక్క దివ్య స్వరూపం. అందుకని ఆ సమయానికి శక్తిని ప్రసాదించి, విశేష అనుగ్రహాన్ని ప్రసాదించి ఈ అర్జునుడికి ఆ విశ్వరూప దర్శనం అనే దాన్ని ప్రసాదించినారు కృష్ణ పరమాత్మ. విశేష
అనుగ్రహాన్ని ఆ సమయానికి ప్రసాదించినారు. అంటే అక్కడ అన్ని చూసినారు, అన్ని లోకాలు, అన్ని శక్తులు అన్ని ఆ విశ్వరూపంలో ఆ అర్జునుడు చూశారు. ఆయన అది మహావిష్ణు యొక్క విశ్వరూపం. విశ్వం, విశ్వం అంటే లోకం. అదే విష్ణు సహస్రనామంలో మొదలు పెడతారు. విశ్వం విష్ణురు షట్కార సర్వప్రహరణాయుధోన్నమైతి అని పూర్తి చేస్తారు. విశ్వం విష్ణు, విష్ణు అంటే వ్యాపకుడు అని అర్థం. ఆయన లేని చోటు లేదు, లేని చోటు లేదు, సర్వవ్యాపకుడు. ఆ విశ్వం, ఆ విశ్వములో అంటే ఆ భూమండలంలో అష్టమూర్తిగా అంటే పంచభూతాలు, సూర్య చంద్రుడు, ఆత్మ, అలా అష్టమూర్తిగా ఉండే పరమేశ్వరుణ్ణి మనం స్తోత్రం చేసి పూజించి మనం వారి అనుగ్రహం చేత మంచి ఆరోగ్యమైన జీవితం పొందాలి. ఈ ప్రకృతి సందర్భంలో అది అత్యవసరము. దాన్ని మనసులో పెట్టుకుని ఈ నవరాత్రి సందర్భంలో శతరుద్రీయ జపహోమాలు ఏర్పాటు చేయటం, అలా అమ్మవారి ప్రసాదం కోసం ఇప్పుడు 2-3 విషయాల్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకటి ఆరోగ్య పరిస్థితి 5-6 మాసాలుగా, రెండవది ఆర్థిక పరిస్థితి, వ్యాపారాలు, ఇంకా పంటలు, ఉద్యోగాలు, వృత్తి పరిస్థితి, మూడవది మన దేశము సురక్షితంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. అసూయ, ద్వేషం, అహంకారం, లేకపోతే అవగాహన లేకపోవటం, లేదా అసంతృప్తి ఏదో కారణం చేత దేశం యొక్క అంటే సీమా ప్రదేశంలో, బార్డర్లో శాంతి యొక్క అవసరం ఉన్నది. అలా ఉన్నప్పుడు దేశం, అదే కాకుండా క్షుద్రోపద్రవం అంట, అంటే చిన్న చిన్న ఉపద్రవాలు అలా కొన్ని ఉంటాయి అక్కడక్కడ. అలా ఉన్నప్పుడు దేశం అనేది భద్రంగా ఉండాలి. ఒకే సమయంలో 4-5 విషయాల్ని తట్టుకుని దేశం పురోగతి పొందాలి, అభివృద్ధి కలగాలి, వికాసం కలగాలి అంటే సర్వసహమతి, ఐకమత్యంతో, ఏకాగ్ర చిత్తంతో, ఏకాగ్రచిత్త నిధ్యాత, ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు పరస్పరం చేసుకుని వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత వికాసము, సమాజం యొక్క వికాసము, దేశం యొక్క వికాసం, ఈ 3 కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ సత్సంకల్పాలతో అందరూ సమాజ సేవ కానీ, ఇలాంటి పూజా, ధ్యానం, ప్రార్థనలు కానీ చేయాలి. దానికి ఈ శరన్నవరాత్రి సందర్భంలో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, ఇంతే చేయగలిగిన ఇంకా ఎక్కువ చేయాలి అని మనసులో కలగాలి. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నిద్రపోతేనే మేలుకునేదానికి అవుతుంది, మేలుకుంటే నిద్ర అప్పుడు అవసరం. యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత, జాబ్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత ప్రజానీకానికి, మన పామరు నుంచి పండితుల వరకు ఏదేదో కొన్ని సంకటాలు, సమస్యలు ఉంటాయి, తెలిసి తెలియక అస్పష్టంగా ఉంటాయి. అన్ని కష్టాల నుంచి మనకి విముక్తి కలిగి ఇంత పెద్ద అంటే ప్రజా సమూహం 120-130 కోటి
ప్రజా సమూహము, అనేక భాషలు, అనేక నమ్మకాలు, అనేక అభిప్రాయాలు ఇలా ఉండే దేశంలో సంస్కృతి, సదాచారం, సభ్యత అనేది అత్యవసరము. అందుకని అందరిలో మంచి సౌమ్యమైన భావనలు, మైత్రి, సద్భావన కలగటానికి ఈ అమ్మవారి దయా, కృప, కటాక్షం ఉండాలనే దృష్టితో శతచండి హోమ కార్యక్రమము, దాంతోపాటు మంత్రం మననము చేస్తే కాపాడేది మంత్రం. ముద్ర అంటే ముదం కరోతి దేవానాం రిపూన్ ద్రావయతే క్షణ. దేవతలకు సంతోషం కలిగిస్తుంది. ఆసురీయ శక్తి ఏదైనా ఉంటే దానికి భయం కలిగిస్తుంది. అది ముద్ర. ఈ చండీ హోమంతో పాటు ఏకలక్ష ఆ చండీ 4వ మంత్రం యొక్క ఆవృత్తి, ఇలా ఇవన్నీ కూడా దుర్గా మల్లేశ్వర స్వామి, కనకదుర్గా అమ్మవారు. కనకం అంటే అది ఉత్కృష్టమని అర్థం. పరిశుద్ధం, ఉత్కృష్టం. కనకదుర్గ అంటే దారిద్ర్య దుఃఖ భయహారిణి. పేదరిక ఉన్మూలనం, కష్టం యొక్క ఉన్మూలనం, నిరసనం, తొలగించటం. భయం అన్నీ ఉన్నా ఏదో లేదని అనుకోవటం, లేదు రేపు ఉంటుందో లేదో అని అనుమానం రావటం, వారు సహకరిస్తారో చేస్తారో లేదో అని సంశయం రావటం, అపార్థగా చేసుకోవటం, మిస్అండర్స్టాండింగ్ అంటారు. ఇలాంటి భయాలు ఉంటాయి. ఈ భయం నుంచి బయటికి వచ్చి అందరికీ ఉపకారం కలిగించాలనే దయా చూపు ఆ అమ్మవారిలో ఉంది. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ. వీరికేం చేస్తారు, వారికి చేయరు అలాంటి కాదు. అందరికీ ఆకలి లేకుండా ఉండాలి, అందరికీ దాహం లేకుండా ఉండాలి, అందరిలో సంతృప్తి అనేది ఉండాలి, అందరికీ సుభిక్షం ఉండాలి. మనఃప్రసాద సౌమ్యత్వం, స్థైర్యమాత్మ వినిగ్రహ, అలా మనసు ప్రసన్నంగా ఉండాలి. సన్మనుష్య మనోయథ, రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. అంటే విశ్వామిత్ర ముని ఆధ్యాత్మికం చేయటానికి వెళ్ళారట. తమసా నదిలో స్నానం చేసేది ఆధ్యాత్మిక అనుష్ఠానానికి కోసం వెళ్ళారట. ఆంధ్రదేశంలో అట్లా మధ్యాహ్నం భోజనం చేయాలన్నా స్నానం చేసి మడిగట్టుకొని భోజనం అన్నీ చేస్తారు. పూజల్లాగా ఆహారానికి ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఉన్న దేశం ఈ ఆంధ్రదేశం. ఈ మాధ్యాహ్నికం చేస్తున్నప్పుడు ఆ నీరు ఎలా ఉందంటే రమణీయం, అందంగా ఉంది. ప్రసన్నాంబు, ప్రసన్నంగా ఉంది, చూడటానికి తాగటానికి అంతా మనోహరంగా ఉంది, సుఖకరంగా ఉంటుంది. శీతలం మధురం స్వచ్ఛం పావనం వాసితం లఘు మధ్యే స్వీకురు పానీయం అంటారు. అలా అద్భుతంగా ఉన్నది. దానికి ఉదాహరణ ఏమి చెప్తారంటే సన్మనుష్య మనోయథ. మంచి మనుష్యుడు యొక్క మనస్సు ఎలా నిర్మలంగా ఉంటుందో, విశాల దృక్పథంతో ఉంటుందో, అలాంటి భావంతో, అలాంటి ప్రేరణ కలిగేటట్టుగా ఈ నీరు ఉండేది అని అక్కడ వర్ణన చేస్తారు. అలా ఈ భారతదేశంలో ధర్మ ప్రచార కారణం చేత వాళ్ళు డిగ్రీలు చదువుకోకపోయినా, సేద్యం చేసినా, ఏ పని చేసినా వాళ్ళందరూ కూడా మన జీవితంలో, మానవ జీవితంలో యథాశక్తి పుణ్యప్రదమైన కార్యక్రమాలు మన చేత ఏమవుతుందో, సాధ్యమవుతుందో అది చేయాలని తాపత్రయం ఉంటుంది. గంగా స్నానం చేయాలి, కృష్ణా స్నానం చేయాలి,
లక్ష బిల్వార్చన చేయాలి, ఇలా కొబ్బరికాయ కొట్టాలి, సేతు యాత్ర చేయాలి, రామేశ్వరం వెళ్ళి రావాలి, నడిచి ఏడుకొండల వాళ్ళ గోవింద గోవింద అని చెప్పి అక్కడ మెట్లకి పసుపులు పూస్తూ వాళ్ళు వెళ్ళి అక్కడ సేవించుకోవాలి వెంకటేశ్వర స్వామిని. అలా అనేక రకాల ఉపాసనా మార్గం ఉన్న దేశం ఈ దేశం. కొన్ని చోట్ల కావడి అని చేస్తారు, కొందరు ఉపవాసం చేస్తారు, కొందరు పాదయాత్ర చేస్తారు, కొందరు మౌనం ఆచరిస్తారు. ఇలాంటి అనేక సమయ సందర్భానుగుణంగా వారి వారి సాంప్రదాయ రీతిగా ధర్మ మార్గాన్ని అనుసరణ చేస్తారు, ఆచరణ చేస్తారు. ఇలాంటి ధర్మభూమి మన భారత భూమి, కర్మభూమి, పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో ఇలాంటి సత్కార్యక్రమాలు అక్కడక్కడ పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున, ఇక్కడ ఇంట్లో యథాశక్తి ఏమేమి సాధ్యమవుతుందో అలా చేస్తూ నిత్య నైమిత్తికం, నిత్యం మనం ముగ్గులు వేసి ఆవు పేడతో భూమిని శుద్ధం చేసి, అది క్రిమినాశిని అంటారు. సైంటిఫిక్గా కూడా దానికి ప్రాముఖ్యత చెప్తున్నా. మనం శాస్త్రం ప్రకారం పవిత్రం అంటాం. అలా అదేదో మనకి పాశ్చాత్య దీనివల్ల మనకి పౌడరే మంచిగా అనిపిస్తుంది, కానీ గోమయం మనకి అలవాట్లో తగ్గిపోయాం. మనం ముగ్గులు వేసి గోమయంతో శుభ్రం చేసి ముగ్గులు వేసి కరాగ్రే వసతే లక్ష్మి చెప్పి సాయంత్రం దీపారాధన చేయటం, దీపముని ఆరాధన చేయటం, అది దీపారాధన. దీపం చేత ఆరాధన చేయటం, అది కూడా దీపారాధన. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి అని ఆ ఆది దంపతుల్ని మనం హారతి చేసి, సదా వసంతం హృదయారవిందే, మన హృదయం అనే తామర పూలు ఇక్కడ ఈ హృదయంలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఉంటారంటారు. అలా ఈ శరన్నవరాత్రి సమయంలో అక్కడ జరిగిపోతున్న శతరుద్రి, శతచండీ, లక్ష సంఖ్య నవాక్షరి ఆవృత్తి, ఇంకా తదితర అభిషేక అర్చనాది కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడా దర్శించేవారు, ఈ ప్రసాదాన్ని స్వీకరించేవారు అందరూ కూడా ఏదో ఒక విధంగా భాగస్వాములై అమ్మవారి యొక్క చల్లని చూపు, కృపా వీక్షణ్యంతో వ్యక్తిగతంగా సమాజపరంగా ఈ విశిష్టమైన భారతదేశం యొక్క నాగరికుడు ప్రజగా అందరూ కూడా ఐహిక ఆముష్మిక ఐశ్వర్యాన్ని పొందటానికి ప్రార్థన ప్రయత్నం చేయాలి. హర హర శంకర, జయ జయ శంకర.